అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. చూస్తున్నారు కదా మీ ముందు చక్కగా పానీపూరి ప్లేట్ రెడీగా ఉంది. ఇలా రెడీ పెట్టుకోగానే అందరూ మన చుట్టూ వచ్చేసి చేరుతారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే రెసిపీ అనే చెప్పవచ్చు. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం 12 నుండి 14 గంటల సేపు నానబెట్టిన బఠానీలు అవి. ఆ తర్వాత ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. ముఖ్యంగా బఠానీలు ఎక్కువసేపు నానడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి. ఆ తర్వాత ఈ బంగాళదుంపలకు కూడా పైన పొట్టు తీసేసి ముక్కలు చేసి వేస్తున్నాను. దీనిలో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి మనం వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది బఠానీలు ఉడకడానికి. అది మన కుక్కర్ కెపాసిటీని బట్టి ఎన్ని విజిల్స్ అనేది చూసి ఉడికించుకోవాలి. అవి ఇలా చిదిపితే మెత్తగా అయి ఉండాలన్నమాట బఠానీలు. ఈ విధంగా ఇప్పుడు వీటిని బాగా ఇట్లా మెదిపేసేయాలి మెత్తగా. నేను వేరొక బౌల్లోకి వేసుకొని గిన్నెలో వేసుకొని చేస్తున్నాను. ఈ విధంగా రెడీ పెట్టుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి గంపలు, 2-3 పచ్చిమిర్చి వేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కాస్త మందపాటి పాత్ర పెట్టి దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, ఆ తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. అవి వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఆ ఉల్లిపాయ కాస్త మెత్తపడేదాకా వేగనిచ్చి కొద్దిగా పసుపు వేస్తాం కదా మామూలుగా కూరలో, అలానే పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్లోనే వాటిని చక్కగా వేగనిస్తే మంచి స్మెల్ వస్తుంది మనకి ఆ కూరకు అన్నమాట. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పచ్చిమిర్చితో సహా కలిపి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. చక్కగా పచ్చివాసన పోయి మంచిగా వేగుతున్నప్పుడు దీనిలోకి ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాను. ఏదైనా స్పెషల్ కర్రీస్లోకి ఆ మసాలా వేసాను. అట్లానే కారం, అట్లానే ఉప్పు, ఇవి మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఆ మసాలా స్కిప్ చేయొచ్చు కూడా, నేను కొంచెం స్పెషల్గా వేరే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న ఈ బఠానీలన్నీ కూడా ఇందులో వేసేసేయాలి. చక్కగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. తొందరగా అడుగంటుతుంది. ఈ బఠానీలు పేస్ట్ లాగా అయింది కదా, ఇది మెల్లగా కలుపుతూ చక్కగా మసాలా బఠానీలు అన్నీ మిక్స్ అయ్యేదాకా కలవనిచ్చి ఆ తర్వాత మెల్లగా ఉడుకుతుంది కదా, అందులో ఒక 1/2 కప్పు చింతపండు రసం, అంటే బాగా పులుపు కాదు చూసుకొని వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను. ఇదంతా కూడా నేను చక్కగా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా టమాటో కేచప్ వేసాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది అన్నమాట ఇది వేయడం మూలంగా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మీకు ఈ రగడ అనేది చాలా టేస్టీగా వస్తుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసి ఒక 2 పచ్చిమిర్చి కూడా అట్లా వేస్తే అవి పచ్చివాసనతో ఉడకనట్టు మళ్ళీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఈ కర్రీ రెడీ అయిపోయింది, రగడ అనేది. ఇప్పుడు మనకి పానీపూరిలోకి కర్రీ రెడీ అయింది. అట్లానే పానీ ఎలా చేయాలో అనేది కూడా నేను ఇంతకుముందు వీడియో పెట్టాను, అది చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. ఈ గప్చుప్లు ఇవి తెచ్చి చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం టైం పడుతుంది. అవి బాగా కొంచెం గట్టిగా అవ్వాలి కదా, కరకరలాడుతూ అయ్యేదాకా వేగనిచ్చి చక్కగా చూసారు కదా చక్కగా టెన్నిస్ బాల్ లాగా ఎంత మంచిగా విచ్చుకున్నాయో బాగున్నాయి కదా. ఇలా వేపేసి పక్కకు పెట్టేసుకోండి. చూసారు చాలా ఈజీగా మనం చేసేసుకున్నామండి ఇంట్లో. బయటకు వెళ్ళి
అవి తినిపించి మళ్ళా పిల్లలకి మంచిది అనో కాదని ఇలాంటి భయాలు ఏమీ లేకుండా చక్కగా ఇంట్లో చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచిగా మధ్యలో పెట్టుకొని కూర్చొని టీవీ చూసుకుంటూ చక్కగా ఇవి తింటూ ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత ఇవన్నీ మధ్యలో పెట్టుకొని ప్లేట్ ముందు పెట్టుకొని మనం కూర్చున్నాం అనుకోండి, పిల్లలందరూ వస్తారు, మన చుట్టూ చేరుతారు. అప్పుడు కొద్దిగా కర్రీ పక్కకు తీసుకోవాలి. చిన్న చిన్న కప్పుల్లో 2 రకాల పానీలు చేసుకున్నాం కదా, ఖట్టా పానీ మీఠా పానీ, అవి రెడీ పెట్టుకొని ఇగో ఇట్లా మనం చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు పక్కన కూర్చొని తింటూనే ఉంటారు. బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉల్లిపాయ కూడా వేసి ఇదిగో ఇట్లా పానీ పోసిస్తే వాళ్ళకి చక్కగా సరదాగా ఉంటుంది. మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరూ అలా అడిగి తింటుంటే కదా. మరి ఇంకెందుకు మిస్ చేసుకోవడం, మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.